చూసారు కదా తమిళనాడులో అది నా 4 ఇయర్స్ రెవెన్యూ అనమాట. యూట్యూబ్లో నేను సంపాదించిన రెవెన్యూ అది $18. $18 అని గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ అందులో నేను ఈరోజు ఈ వీడియోలో నా యూట్యూబ్లో నా జర్నీ అండ్ యూట్యూబ్లో నేను చేసిన కొన్ని మిస్టేక్స్ అని మీకు చెప్తాను. ఇప్పుడు ఆ మిస్టేక్స్ నేను చెప్పడం వల్ల నాకేం యూజ్ ఉందో లేదో తెలియదు, కానీ నేను చెప్పడం వల్ల మీ ఛానల్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు. మీ యూట్యూబ్ ఛానల్స్ ఎలా గ్రో అవ్వాలి. కాకపోతే నేను ఈ జర్నీలో చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను. యూట్యూబ్లో ఏం చేస్తే యూస్ వస్తుంది, ఏం చెయ్యకపోతే యూస్ వస్తుంది. సో మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. సో ఈ వీడియో దాదాపుగా 6 minutes నుండి 10 minutes మధ్య అయితే ఉంటుంది. కంప్లీట్గా చూడండి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అయితే మ్యాక్సిమం 100% యూజ్ అవుతుంది. మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను. నేను ఏ విధంగా అప్లోడ్ చేసేవాడిని, ఏ విధంగా అప్లోడ్ చేయకూడదు, మొత్తం అలానే రెవెన్యూ రావాలంటే ఏం చేయాలి, ఎక్కువ రెవెన్యూ రావాలంటే ఏం చేయాలి, మొత్తం కూడా నేను తెలుసుకున్నాను. కానీ సో నా టైం మేనేజ్మెంట్ వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేదు. సో మొత్తం అయితే వీడియోలో చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఛానల్ అయితే నేను కరోనా తర్వాత స్టార్ట్ చేశాను. అంతకుముందే ముందుగా నేను అయితే రన్ చేయలేదు. సో ఇప్పుడు కరోనా ముందు ఉంది, కానీ జస్ట్ ఒక 5 to 10 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేసి వదిలేసాను. అంటే 2017 అయితే స్టార్ట్ చేశాను. కానీ సో అప్పుడు నేను మళ్ళీ వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం వల్ల అప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో తర్వాత కరోనా వచ్చినప్పుడు కరోనా కూడా స్టార్ట్ చేశాను. కరోనా స్టార్ట్ చేసి దాదాపుగా వీక్లీ 1 లేదా వీక్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాడిని. కానీ అప్పట్లో అంత ఎడిటింగ్ రాక నార్మల్గా చేసేవాడిని. తమిళ కూడా అంతగా ఉండేది కాదు. కాబట్టి నా అంటే ఓల్డెస్ట్ వీడియోస్ ఒక ఆప్షన్ ఉంటుంది అందులో. సో అందులో ఉంటుంది చూడండి, నేను ఏ విధంగా అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ ఇంకో విషయం వచ్చినట్టుకుంటే కరోనా తర్వాత నేను 2 years అయితే అప్లోడ్ చేశాను. అందుకు కూడా చాలా రేర్గా అప్లోడ్ చేశాను. ఓకే, మంత్లీ 1 లేదా మంత్లీ 2 అలా అప్లోడ్ చేశాను. అలా చేయడం వల్ల కూడా నాకు అప్పట్లో యూస్ అనేది నార్మల్గా అలా పైకి వస్తూ వచ్చిందన్నమాట. ఓకే, అప్పుడే నాకు రెవెన్యూ స్టార్ట్ అయిందన్నమాట. అప్పటికి ఈ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అదేంటంటే 1000 subscribers అండ్ 4000 వాచ్ అవర్స్ అయితే లేదు. అంతకుముందు వచ్చిన రెవెన్యూ ఇది $18 అన్నమాట. అది కూడా విత్ ఇన్ 1 monthలో వచ్చింది నాకు. అప్పుడు మానిటైజేషన్కి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. తర్వాత ఎప్పుడైతే రిస్ట్రిక్షన్స్ వచ్చాయో అప్పుడైతే నేను మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేశాను. దాదాపుగా 1 year అయితే ఆపేశాను. 1 year ఆపిన తర్వాత మళ్ళీ 1 year అనేది వీడియోస్ పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ చూసుకున్నట్లయితే 200 పైగా అయితే వీడియోస్ ఉంటాయి. సో దాదాపు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 10 to 30 వీడియోస్ ఉంటుంది. దాదాపుగా 10,000 నుండి 1 lakh సబ్స్క్రైబర్ చాలామందికి ఉన్నారు. ఎందుకంటే ఎడిటింగ్ టూల్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలా అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీ వచ్చింది. ChatGPT అన్నీ వచ్చింది అనమాట. ఒకప్పుడు అలా ఉండేది కాదు. జస్ట్ 2 years బ్యాక్ అయితే ChatGPT వచ్చింది. సో ఇంతకుముందు అలా ఉండేది కాదు. అయితే నేను అప్పుడు అప్లోడ్ చేస్తూ వచ్చాను. మధ్యలో 2 years గ్యాప్ ఇచ్చేసాను. సో ఇప్పుడు రీసెంట్గా 1 year నుండి అయితే మంత్లీ 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అంటే ఇప్పుడు 1 year నుండి దాదాపు 20 to 25 వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్పటికి 200 వీడియోస్ ఉన్నది. ఇప్పుడు మీకు 230 వీడియోస్ అయితే నా ఛానల్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. అయితే థంబ్నెయిల్స్ అనేది నేను నార్మల్గా ఇన్స్టాట్లో అప్లోడ్ చేసేవాడిని, క్రియేట్ చేసేవాడిని. ఇంతకుముందు క్యామ్‌చేషా సాఫ్ట్‌వేర్లో అయితే నేను వీడియోస్ ఎడిటింగ్ చేసేవాడిని అనమాట. ఇప్పుడు నేను చేసే మిస్టేక్స్ అయితే మీకు చెప్తాను. నేను చేసే ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దు. ఫస్ట్ వన్ ఏంటంటే వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేసేవాడిని కాదు. అంటే మీకు వీలైన దాన్ని బట్టి ఎవ్రీ సండే లేదంటే వీక్లీ వన్స్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. కానీ వీక్లీ మోర్ దెన్ 1 month అయితే అది ఇయర్స్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మీకు గ్రోత్ రావడానికి ఇయర్ లేదా 2 years పడుతుంది మంత్లీ వన్స్ అప్లోడ్ చేస్తే. అలా కాకుండా వీక్లీ వన్స్ అప్లోడ్ చేస్తే మీరు విత్ ఇన్ 3 to 6 monthsలో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలా 1 yearలో కనిపిస్తుంది. అలా కాకుండా మీరు విత్ ఇన్ వీక్లో 3 వీడియోస్ మీకు అప్లోడ్ చేసినట్టుకుంటే మీకు మంత్స్లో 2 లేదా 3 నెలల్లో మీకు రిజల్ట్ అయితే బాగా కనిపిస్తుంది. వ్యూస్ పెరుగుతుంది, అంత పెరుగుతుంది. అది మీరు డైలీ అప్లోడ్ చేశారు అనుకోండి, దానికంటే అద్భుతం ఇంకేం లేదు. మీకు విత్ ఇన్ 90 days తర్వాత లేదా విత్ ఇన్ 90 daysలో మీకు మీ యొక్క గ్రోత్ని మీరే చూస్తారు. నేను చెప్పడం కాదు, మీరే మీ ఛానల్లో అబ్జర్వ్ చేసి చూస్తారన్నమాట. ఓకే, ఇది నేను చేసిన మిస్టేక్ కన్సిస్టెన్సీ. ఎందుకంటే అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన స్కూల్కి లేదా కాలేజ్కి అటెండెన్స్ వెళ్ళను. యూట్యూబ్లో సాఫ్ట్వేర్ అనేది అటెండెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే 90 daysలో ఎన్ని వీడియోస్ పెట్టారు, దాన్ని బట్టి మీకు ఎవ్రీడే సో ఎవ్రీ మంత్ ఎంతమందికి వీడియోని చూపించాలి, ఎంతమందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు కనిపించాలి, థంబ్నెయిల్స్ అనేది డిసైడ్ చేస్తుంది. అది కూడా విత్ 90 daysలో 90 అయినా ఉండాలి, 90% అనమాట. 90 to
50 to 90 మధ్యన వీడియోస్ ఉంటే చాలా మంచిది విత్ 90 డేస్లో. ఓకే, అప్పుడు మనకి అటెండెన్స్ ఎక్కువ ఉండడం, అటెండెన్స్ అని చెప్పాల్సిన దానికి ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, లేదా యాక్టివిటీ అంటే యాక్టివ్గా ఉన్నారు, ఇన్యాక్టివ్గా ఉన్నారని యూట్యూబ్ కన్సిడర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేశాక ఆ వీడియో ఉన్న కంటెంట్ బట్టి, మీరు దాంట్లో ఇచ్చే హుక్ బట్టి, వీడియో వచ్చే లైక్స్ కామెంట్స్ బట్టి ఆ రేంజ్ వేరు, అది ఎంగేజ్మెంట్ అంటాం దాన్ని. సో వీడియో పాపులర్ అవ్వడం అనేది మీరు పెట్టే కంటెంట్ దాంట్లో పెట్టి మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. సో ఫస్ట్ ఇదైతే నేను చేసే మిస్టేక్ అనమాట. కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయాలి. నేనైతే నా వీడియోలు మీరు చూసినట్టుకుంటే వీడియోలో వాల్యూ ఉంటుంది, అంటే క్వాలిటీ ఉంటుంది, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ నేను రియల్గా అప్లోడ్ చేయడం వల్ల అయితే అది మీకు యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయదు అనమాట. ఇప్పుడు లాస్ట్ 6 months బ్యాక్ చూసుకుంటే నా వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన విత్ 1 hourలో 100 to 500 వీడియోస్ వ్యూస్ వచ్చేది. ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన రీసెంట్ 1 week వీడియోస్ చూడండి, 1 month వీడియోస్ 10 to 20 మధ్యన ఉంటుంది. 0 వ్యూస్ కూడా ఉంటాయి. ఎందుకంటే అల్గారిథం అనేది నాది హోల్డ్లో ఉంచేసింది అనమాట. సో మళ్ళీ అది గ్రోత్ అవ్వడానికి వితిన్ 3 to 2 months నేను కంటిన్యూగా వీడియోలు అప్లోడ్ చేస్తే, సో పాత వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ కూడా ఒకసారిగా ఇంక్రీజ్ చేస్తుంది, యూస్ పెంచుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ $18 అంటే ఇండియన్ కరెన్సీలు దాదాపుగా 1800 అని చెప్పుకోవచ్చు. 1600 ఉంటుంది, 1600 బిల్ 1500 ఎలా ఉంటుంది, 85 రూపీస్ ఉంది కాబట్టి ఇప్పుడు. సో 1500 వచ్చింది, అది కూడా 4 years ఇన్కమ్ అనమాట. 1500 చెప్పుకోవడానికి ఊరు మొత్తం భోజనాలు కూడా పెట్టించవచ్చు ఈ అమౌంట్తో. అంత పెద్ద అమౌంట్ అయితే నాకు వచ్చింది 1500. ఓకే, సో మీరు కూడా ఇలా రియల్గా అప్లోడ్ అయితే చేయొద్దు. నెక్స్ట్ ఈ వీడియోలో మొత్తం కవర్ చేస్తాను. మీకు యూస్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మెటాడేటా. సో మొత్తం విత్ 2 minutes అయితే చెప్తాను, వీడియోని అయితే చూడండి. సో నేను స్లోగా చెప్తాను, వీడియోలు ఎంత అవ్వచ్చు. సో మీరైతే మ్యాక్సిమం ఓపికతో చూడండి. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఇప్పుడు ఈ వీడియో లైక్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అది మీకు యూజ్ అవ్వచ్చు. యూట్యూబ్ గురించి అయితే నేను చాలా తెలుసుకున్నాను నా ఎక్స్పీరియన్స్లో. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే వీడియో మనం అప్లోడ్ చేస్తాం. సో విత్ 3 minutesలో చెప్పేస్తాను. వీడియో అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఏం చేస్తుందంటే దాంట్లో ఫస్ట్ మనం మెటాడేటా ఇవ్వాలి. మెటాడేటా అంటే ఏంటి, టైటిల్ ఇస్తాం, డిస్క్రిప్షన్ ఇస్తాం, అలాగే ట్యాగ్స్ ఇస్తాం. సో దానికి రిలేటెడ్గా ఇవ్వాలి. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి. మీరు ఏదైతే కంటెంట్ పెట్టారో ఆ కంటెంట్ యొక్క ఒక కీవర్డ్, ఒక లాంగ్ టైల్ కీవర్డ్. అంటే లాంగ్ టైల్ కీవర్డ్ అంటే దాదాపుగా మోర్ దెన్ 4 to 5 వర్డ్స్ ఉండాలి అందులో. సింపుల్గా మొబైల్ సెట్టింగ్స్, ఆండ్రాయిడ్ సెట్టింగ్స్, ఏ టూల్స్ అని పెడితే మనకి రావు. షార్ట్ కీవర్డ్స్ అంటాం. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే ఒక పెద్ద కీవర్డ్ పెట్టాలి. హౌ టు పే ఎలక్ట్రిసిటీ బిల్ ఇన్ తెలుగు. సో అది పెద్ద కీవర్డ్ వస్తుంది. అలాంటివి టైటిల్లో ఉండాలి, డిస్క్రిప్షన్లో ఏదో ఒక మూల దగ్గర ఉండాలి, లేదా 2 times వచ్చినా మంచిదే, లేదంటే ట్యాగ్స్ ఖచ్చితంగా అది ఉండాలి. సో రిమైనింగ్ ఇలాగే ఉంటుందన్నమాట. ఓకే, ఒక దాంట్లో అది కవర్ చేయాలి. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వెంటనే యూట్యూబ్ ఫస్ట్ ఏం చేస్తుందంటే అల్గారిథం సీక్రెట్ అయితే చెప్తాం. ఆల్రెడీ మన యూట్యూబర్స్ యూజ్ అవుతుంది. అల్గారిథం సీక్రెట్ ఏంటంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన వెంటనే స్టార్టింగ్లో 10 to 30 members చూపిస్తుంది. స్క్రోల్ చేస్తున్నప్పుడు మన తమిళ కనిపిస్తుంది కదా, దాన్ని ఇంప్రెషన్స్ అంటారు. ఒక 100 members చూపించిందాం కానీ 100 impressions వచ్చిన తర్వాత క్లిక్ త్రో రేట్ ఉంటుంది అన్నమాట. ఎంతమంది క్లిక్ చేసి చూశారు, మినిమం 10% ఉండాలి. ఓకే, ఏమో 100లో 10 to 14% 114 మంది దాన్ని క్లిక్ చేసి ఉండాలి. ఓకే, క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత ఓకే బాగుందని నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, 200 members చూపిస్తుంది. ఇప్పుడు 100 members చూపిస్తుంది కదా, 200 members చూపిస్తుంది. అలా పెంచుకుంటూ పోతుంది. నెక్స్ట్ టైం అలా 14 to more than 14% ఉందనుకోండి, ఇంకా 100% ఇంకా బెటర్ ఉందనుకోండి. సో అలా చూపిస్తూ ఉంటుంది స్క్రోల్ చేసేటప్పుడు. అలాగే మన చర్చిలో ఉన్నప్పుడు అది కూడా ఇంప్రెషన్స్ కౌంట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి క్లిక్ చేసిన ప్రతిసారి కౌంట్ చేయదు కదా. క్లిక్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాచ్ అవర్స్. వీడియోలో మీరు ఏదైనా హుక్ని జనరేట్ చేస్తూ వీడియోలో మంచి కంటెంట్ ఇచ్చారనుకుందాం, 5 to 10 minutes వీడియో, 5 minutes 6 minutes వీడియో పెట్టారనుకుందాం. అయితే ఇప్పుడు అది చూసిన సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాచ్ అవర్స్ ఉండాలి దానికి. అంటే కంటిన్యూగా వీడియోని మోర్ దెన్ 60% చూసి ఉండాలి. మోర్ దెన్ 60% చూస్తే 100 మందిలో 14 మంది మోర్ దెన్ 60% చూస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ 200 members చూపించడం కాదు, 500 membersకి చూపిస్తుంది. మోర్ దెన్ 60% 80% ఇంకా మంచిది. గుడ్ క్వాలిటీ, ఎక్సలెంట్ క్వాలిటీ, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. గుడ్ అని చెప్పుకోవడానికి 60% చాలు.
మోర్ దాన్ 80% చూస్తే నెక్స్ట్ 500 మెంబర్స్ చూపిస్తుంది. అప్పటికి మళ్ళీ వాచ్ అవర్స్ ఇంకా ఎక్కువగా ఉంటే, వాచ్ అవర్స్ ఇంకా బాగుంటే, మోర్ దాన్ 80% ఉంటే మళ్ళీ 1000 మెంబర్స్ చూపిస్తుంది, 2000 మెంబర్స్ చూపిస్తుంది. ఇది ఎలా దొరుకుతుందంటే వితిన్ అవర్స్లో జరగచ్చు, డేస్లో జరగచ్చు, మంత్స్లో జరగచ్చు అన్నమాట. సబ్స్క్రైబర్ చూసే స్పీడ్ని బట్టి ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి స్పీడ్ పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఈరోజు 1000 మంది చూపిస్తే రేపు 1000 మంది చూపిస్తుంది, ఎల్లుండి 1000 మంది చూపిస్తుంది. 3 రోజుల్లో 3000 మెంబర్స్ అయితే మనకు చూస్తారు. కానీ వితిన్ 1 డేలో 3000 మెంబర్స్ ఎలా చూస్తారు? మనం చాలా వీడియోస్ చూస్తుంటాం. ఆల్రెడీ పాపులర్ అయిన వీడియోస్ అనేది వితిన్ 1 డేలో 1 lakh, 1 million ఎలా వస్తాయంటే ఎంగేజ్మెంట్ అన్నమాట. ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ అవని, లేదా న్యూగా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబర్స్ అవని వీడియో నచ్చి లైక్ చేసినటువంటి అది ఎంగేజ్మెంట్కి యాడ్ అవుతుంది. కామెంట్ చేశారనుకోండి ఎంగేజ్మెంట్కి యాడ్ అవుతుంది. అంటే ఒక వీడియోకి ఒక గ్రోత్ వస్తుంది అన్నమాట, వైరల్ చేస్తుంది. ఇవంతా కన్సిడర్ చేసుకొని వితిన్ 1 డేలో మీకు 10,000 వ్యూస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కొత్తగా పెట్టిన ఛానల్ అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వితిన్ 1 డేలో 10,000 వ్యూస్ వచ్చినా, 1 lakh వ్యూస్ వచ్చినా. సో వితిన్ 1 డేలో 1 lakh వ్యూస్ అయితే రావు, కానీ 10,000 వచ్చినా ఆశ్చర్యపోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ మన ఛానల్ అబౌట్లో ఉంటుంది చూడండి. అందులో వీడియో అనేది అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన వీడియో నేను ఎప్పటి నుండి అప్లోడ్ చేస్తున్నాను. మధ్యన గ్యాప్ ఇచ్చడం వల్ల అవి ఏమవుతుందంటే 70 ఫాలోవర్స్ అయితే ఉన్నారు, అంతకుమించి మరి లేదు. కాకపోతే నేను ఎప్పుడైతే రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ ఆన్ అవుతుంది, డబుల్ ట్యాప్ చేస్తే మొబైల్ లాక్ పడిపోతుంది. సో అలా చేయడం వల్ల మనం పవర్ బటన్ పదే క్లిక్ చేసిన అవసరం లేదు. పవర్ బటన్కి లిమిట్ ఉంటుంది, 10,000 లేదా 1 lakh సైకిల్స్ అని ఉంటుంది. మనం డైలీ 10 to 30 టైమ్స్ క్లిక్ చేయడం వల్ల వితిన్ 6 monthsలో బటన్ అయితే పాడైపోతుంది. సో దానివల్ల ఈ సెట్టింగ్స్ అనేది చేసుకోండి. మీరు టచ్ చేస్తే చాలు లాక్ అండ్ అన్లాక్ అవుతుంది. థంబ్ ఇవ్వచ్చు, కీ ఇవ్వచ్చు అని చెప్పాను. ఇది చాలామంది యూజ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా ప్రతి బ్రాండ్తో సంబంధం లేదు, ప్రతి యూజర్కి యూజ్ అయ్యే వీడియో కాబట్టి నాకు వితిన్ 2 daysలో 1 million వ్యూస్ వచ్చింది. కావాలంటే మీరు చూడొచ్చు, అప్లోడ్ చేసిన డేట్ ఉంటుంది, అలానే వ్యూస్ వచ్చిన డేట్ ఉంటుంది. నేను చేయలేదు దానికి, జస్ట్ అప్లోడ్ చేసి వదిలేసాను అంతే. ఎప్పుడు పాత వీడియో చూసినకంటే 1000, 5000 వ్యూస్ వచ్చాయి. కానీ ఆ రీల్కి అయితే వితిన్ 2 daysలో థర్డ్ డే, ఈరోజు 4th డే అనుకుంటా. 4th డేకి ఇప్పుడు జస్ట్ 20,000 మాత్రమే, 10,000 మాత్రమే బ్యాలెన్స్ ఉంది 1 million అవ్వడానికి. అంటే 9,90,000 వ్యూస్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందంటే మీరు చాలామంది కామెంట్ చేశారు, థ్యాంక్ యూ బ్రదర్ అని, థ్యాంక్ యూ అని, చాలా నచ్చిందని, యూస్ఫుల్ అనిపించిందని కామెంట్ చేశారు. దానివల్ల నాకు ఎంగేజ్మెంట్ పెరిగి వితిన్ 3 daysలో 1 million అంటే అంత పెద్ద పాపులర్ ఛానల్స్కి రాలేదు. అంటే ఒక వీడియోకి వచ్చింది. ఇదే టైం అనుకుని నేను కంటిన్యూగా రీల్స్ పెడుతూ స్టార్ట్ చేశాను. సో రిమైనింగ్ రీల్స్ ఏమైతే ఉన్నాయో దానికి 1 డేలో 3,000, 2,000 వ్యూస్ అయితే వచ్చాయి రీల్స్కి. సో ఇంతకుముందు అయితే నాకు 100 కన్నా ఎక్కువ చాలా కష్టం. అంటే ఒక వీడియోని మొత్తం మార్చేస్తుంది. మన ప్రీవియస్ ఏవైతే రీల్స్ ఉన్నాయో దాన్ని కూడా వ్యూస్ అని చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ వీడియో వల్ల. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదంటే మన ఛానల్ బయోలో ఉంటుంది, అబౌట్లో ఉంటుంది, అసలు చూడండి. టెక్నాలజీ అని ఒక ఛానల్లో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. అలానే నేను చెప్పినట్టుగా ఒక తమిళ మొబైల్ ఉంటుంది, 4th వీడియో అనుకున్నాను, అసలు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, పిన్ చేసి ఉంటుంది వీడియో. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు గ్రోత్ ఎలా వస్తుందని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చామంటే ఇంప్రెషన్స్, వాచ్ అవర్స్, కామెంట్స్ అండ్ ఇంప్రెషన్స్ ఇవంతా కౌంట్ అవుతుంది. ఇప్పుడు మనం వాచ్ అవర్స్ రావడం వల్ల లైక్స్ అండ్ కామెంట్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో పర్లేదు. అంటే లక్షకి 1000 లేదా 10,000 ఉన్నా నష్టం ఉండదు. లక్ష కామెంట్లు రావాలని లేదు. లక్షకి ఒక 1000 లేదా 3,000 కామెంట్స్ ఉన్న చాలా ఎక్కువ అనమాట ఎంగేజ్మెంట్. లైక్స్ అయితే దానికి డబ్బులు ఉంటే ఇంకా మంచిది. ఓకే, ఉన్న వల్ల ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. లక్ష వస్తే ఇంకా మంచిది. వితిన్ 1 weekలో మిలియన్స్కి వెళ్ళిపోతుంది, న్యూస్ గ్యారంటీగా వెళ్తుంది. ఎందుకంటే అది ఆపరేట్ చేసేది మనుషులు కాదు, అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఎంగేజ్మెంట్ అవుతున్న ప్రతిసారి అది వీడియోని పుష్ చేస్తూ వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ వచ్చేస్తుంటే మనకి వీడియోస్కి న్యూస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, నేను ఈ వీడియోలో ఏం చెప్పానంటే నేను చేసే మిస్టేక్స్ చెప్పాను, మీరు అది చేయొద్దు. మనం ఏ విధంగా రీల్స్ పెట్టాలి, ఏ విధంగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి, అండ్ ఏ విధంగా మనకి అల్గారిథం వర్క్ అవుతుందని మొత్తం కవర్ చేశాను. ఇది వేరే వీడియోలో మీరు చూసారా, ఆల్రెడీ విన్నారా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కవర్ చేశానని ఒకసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కొత్తగా మీరు తెలుసుకున్నారా, లేదంటే
ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ని చూసి ఉంటారు కదా, అందులో చూసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను చెప్పానని నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఒకసారి వీడియోలో. సో దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు యూజ్ అయ్యే కొత్త ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి అంత తెలుసుకున్నా సరే కొత్త ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, కొత్త చేంజెస్ వస్తూ ఉంటుంది. మీకు అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్పొచ్చు అన్నమాట. ఓకే, ఇంకేమైనా మిస్ అయితే సెకండ్ వీడియో చెప్తాను. ఇది పార్ట్ 1. సో పార్ట్ 2లో అయితే చెప్తాను ఎవరి 1000 రూపీస్కి ఎంత అమౌంట్ వస్తుందో మొత్తం చెప్తాను. ప్రతి యూట్యూబ్ క్రియేటర్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో నా సబ్స్క్రైబర్స్ చూసి తక్కువ ఉంది కదా అంటే ఇన్ఫర్మేషన్ లేదనుకుంటే అది మీకు పొరపాటు అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇంతకుముందు నేను వేరే వీడియోని తెలుసుకుంటే నేను ఎప్పుడైతే అప్పటికి హైలో ఉన్నారో, ఎక్కువ గ్రోత్లో ఉన్నారో, ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 కోసం మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.